స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో స్పీకర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ తో భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా కమిషనర్ పంపిన సమానులపై ఏదైతే హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ అయితే ప్రారంభించింది. ముఖ్యంగా కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు అయితే వినిపిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు అయితే వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నియమించిన నరసింహారెడ్డి కమిషన్ దానికి సంబంధించి విద్యుత్తుకు సంబంధించిన అవకతవకలపై విచారణ ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి తనకు తాను పక్కకు జరగాలంటూ కూడా ఇప్పటికే ఆయన అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును అయితే ఆశ్రయించారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన తర్వాత హైకోర్టు దాంట్లో జోక్యం చేసుకోదంటూ కూడా ఆ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ కూడా కేసీఆర్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆశ్రయించారు దీనిపై నిన్న కూడా విచారణ అయితే చేపట్టగా ప్రస్తుతం ఈ రోజుకైతే వాయిదా వేశారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ అయితే చేపట్టారు. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అయితే వాదనలు అయితే వినిపిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి
అయితే వాదనలు అయితే వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జస్టిస్ దీనికి సంబంధించి నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే తప్పుదోవలో ఈ కేసు విచారణ చేపడుతుందంటూ కూడా కేసీఆర్ అయితే ఆరోపిస్తున్నారు. అలాగే మరొక పక్క జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అయితే మాత్రం కేసీఆర్ ని విచారణ అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలోనే విద్యుత్ సంబంధించిన అవకతవకలపై విచారణ ఇవ్వాలంటూ, అలాగే యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన ప్లాంటేషన్ సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసిన క్రమంలో కోర్టును అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులోని ఏదైతే పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ రోజు అయితే విచారణ అయితే ప్రారంభమైంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.